హాయ్ హలో వెల్కమ్ టు హనీ మినీ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా మనం పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో మనము స్పూన్ తోటి పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో మనకు వీడియోలో చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఎగ్స్ మనం పగలగొట్టుకోగానే 1 నిమిషం పాటు దాన్ని కదపకుండా అలాగే ఉంచుకోవాలి. తర్వాత అందులో మనము దానికి కావలసిన పదార్థాలు 1/2 స్పూన్ పసుపు మరియు 1 స్పూన్ కారము, తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. పెనం చుట్టూ తిరుగులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి కొంచెం ఫ్రై కాగానే మనకు దానికోసం టేస్ట్ రావాలి అంటే ధనియా పౌడర్ ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అది కూడా చుట్టూతా సేమ్ వీడియోలో చూపించిన మోడల్ వేసుకొని నిదానంగా కదుపుకోవాలి. కదుపుకొని మొత్తం కింది నుండి తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము దాన్ని 1 నిమిషం ఉడికే వరకు ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటూ మధ్యలో దాన్ని కదుపుతూనే ఉండాలి. 1 నిమిషం పాటు క్యాప్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతా ఫ్రై అయ్యాక మనము మళ్ళొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినది మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ.